హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే టమాటో బిర్యానీ అనమాట. సో దానికోసం ముందుగా రైస్ని కడిగి నానబెట్టుకోండి. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే బగారా సామాన్లు కూడా రెడీగా పెట్టేసుకోండి. అండ్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే టమాటోస్. మనం చేసేది టమాటో బిర్యానీ. డైరెక్ట్ టమాటోస్ వేసుకోకుండా ఇలా ఒక 3 టమాటోస్ని మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి 2 బగారా ఆకులు, అలాగే సాజీరా అండ్ అలాగే స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకొని అందులోకి ఒక 2 పచ్చిమిర్చి అండ్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. సో పచ్చివాసన పోయేంత వరకు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి. అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన ఉండకుండా మనకి మంచిగా ఫ్రై అవుతేనే బాగుంటాయి. సో కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో అందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసుకోండి. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. మనం ఎంతైతే రైస్ చేసుకుంటామో దాన్ని బట్టి ఉప్పు, కారం అన్నీ అంతే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ప్యూరీగా చేసుకున్న టమాటో మిక్స్ని అందులో వేసేసుకొని ఒక 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బాగా కలిపేసి మనకి ఆయిల్ ఇలా పైకి సపరేట్గా అవుతుంది అనమాట ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే. సో అలా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కారం, ధనియా పౌడరు, అలాగే నేను ఇక్కడ 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ బిర్యానీ మసాలా అండ్ అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఈ మసాలాలన్నీ మంచిగా ప్యూరీకి పట్టేలాగా ఒక 1-2 మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి అనమాట. మూత పెట్టి కుక్ చేసుకోండి. అప్పుడైతేనే మనకి ఆవిరి పోకుండా మంచిగా మసాలాలు ప్యూరీకి పడతాయి. సో అలా మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. సో 1 గ్లాస్ రైస్ తీసుకొని బాగా కలిపేసి జస్ట్ ఒక 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేస్తే రైస్ విరిగిపోతాయి. సో నిదానంగా కలిపి క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ కుక్ చేసిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మనం రైస్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని 2 విజిల్స్ వచ్చాక విజిల్లోని ఆవిరంతా తీసేసి క్యాప్ తీయండి. ఎప్పుడు కానీ ఇలా మాయిశ్చర్గా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ ఉంటుంది, పులావు అయినా బిర్యానీ అయినా. సో ఈ టమాటో బిర్యానీ మాత్రం ఇలా మాయిశ్చర్తో ఉన్నప్పుడే తినండి, మంచి టేస్ట్ ఉంటుంది. అదే మీరు ఒక 1/2 అవర్ ఆగి తిన్నారు అంటే గట్టి పడిపోతుంది. బట్ అప్పటికన్నా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరే ఉంటుంది. ఇందులోకి మనం రైతా కానీ లేదంటే పచ్చి పులుసు వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది. సో వీడియో నచ్చితే దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెసిపీ అయితే సూపర్ టేస్టీగా కుదిరింది. సో ఒకసారి ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.